నమస్తే, నేను ఇందు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల మీద కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల మీద కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టడమే రాజకీయ ప్రయోజనాలను ఆశించి, ప్రజల కోసం కాదు, ప్రజా అవసరాల కోసం, అసలు అంతకంటే కాదు. 2,63,000 మందిని వాలంటీర్లు నియమించుకున్నాడు అతను. వాలంటీర్లు 2,63,000 మందిని 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు నియమించుకున్నాడు వాళ్ళు. అయితే ప్రతి వాళ్ళ చేత 2 వాళ్ళ సాక్షి పేపర్లు కొనిపించాడు. ప్రతి వాళ్ళ చేత అంటే 5,26,000 సాక్షి పేపర్లు ప్రతిరోజు వాళ్ళ ద్వారా కొనుగోలు జరిగేవి. దానికి అదనంగా 200 చెల్లించేవాడు. గౌరవ వేతనం కింద 5,000 వీళ్ళకి ఇచ్చేవాడు. వాళ్ళని తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో తీసుకుంటామని ఏదో నమ్మించి వాళ్ళ ఇష్టం చేశారు. 90% మంది మా కార్యకర్తలు అని చెప్పిన స్వయంగా విజయసాయి రెడ్డి వాళ్ళ మంత్రులు కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ అదే కాకుండా సరికొత్త కుంభకోణం బయటకు వచ్చింది ఈ మధ్య. దాని గురించి వివరాలన్నీ బయటకు తీస్తా ఉంటే, రామ్ ఇన్ఫో అనే సంస్థ ప్రతి సంవత్సరం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే దాని గురించి, శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 68 కోట్లు చిల్లర ప్రతి సంవత్సరం వీళ్ళు చెల్లించడం కూడా జరిగింది. 68 కోట్లు వాలంటీర్ల శిక్షణ గురించి 4 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినట్టుగా చూసుకుంటా ఉంటే దానికి 272 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వాళ్ళకి చెల్లించారు అని చెప్పని ఇప్పుడు తేల్తా ఉంది. అది ఎక్కడా వాళ్ళ శిక్షణ ఇచ్చుడు కానీ, డాకలా కానీ, కళ్యాణ మండపము, లేకపోతే దానికి సంబంధించి మరి అన్ని లక్షల మందిని శిక్షణ ఇటువంటి మామూలు విషయం కాదు కదా. ఒకేసారి అందరికి శిక్షణ ఇచ్చారా, లేకపోతే జిల్లా వారీకి ఇచ్చారా, జిల్లా వారీకి ఇస్తే ఎక్కడిచ్చారు, ఏ తారీఖులు ఇచ్చారు, ఇంతవరకు వివరాలు కూడా లేవు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇది కూడా మోసమే. అసలు వాళ్ళని పెట్టుకుందే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం, వాళ్ళ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడం కోసం, వ్యతిరేకమైన పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వివరాలు సేకరించడం కోసం, వాళ్ళ లోగుట్లన్నీ తెలుసుకోవడం కోసం అట్లా వాళ్ళని వినియోగించుకున్నారు మొట్టమొదట. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇందులో తెలివి మీరినాడు కొంతమంది వాళ్ళ సొంత ఆలోచనలు పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలో వాళ్ళు ఆ లబ్ధి ద్వారా పొందారనమాట. వాలంటరీ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ వ్యవస్థ ఉండకూడదు అనుకుంటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. గ్రామాల్లో ఓట్లు తీసేయడం, అది ఏ రాజకీయ పార్టీనే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సహజంగానే చేస్తానే ఉంటది. ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఎంతో కొంత చేస్తానే ఉంటది. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ ఓట్లు తొలగించటం, ఇలాంటివన్నీ కొన్ని చేస్తానే ఉంటాయి. తర్వాత మళ్ళీ వీళ్ళు ఆధారాలు దించుకొని ఓట్లు తెప్పించుకుంటా ఉంటారు. ఇదే క్రమంలో అన్ని లక్షల ఓట్లు తొలగించడానికి, చేర్పించుకోవడానికి ఒకే ఇంట్లో చూశారు కదా, కొన్ని 100 ఓట్లు చేర్పించిన కార్యక్రమాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇష్టమైనట్టు ఏది కావాలంటే అది చేసుకుంటా అన్నారు. అలాగే శాసన మండలి ఎన్నికల్లో 2వ తరగతి నుంచి 10వ తరగతి చదివినటువంటి విద్యార్థిని మామూలుగా వాళ్ళకి పట్టభద్రుల నియోజకవర్గంలో సంబంధించి తిరుపతిలో 2వ తరగతి నుంచి 10వ తరగతి చదివిన వాళ్ళని పట్టభద్రులుగా ఓటు హక్కు చూపించేసి వాళ్ళ చేత దొంగ ఓట్లు కూడా వేయించారు వీళ్ళు. 2వ తరగతి 10వ తరగతి ఎందుకంటే 2వ తరగతి నుంచి 10వ తరగతి లోపు చదివిన వాళ్ళని, రిక్షా కార్మికులను కూడా తీసుకొచ్చేసి దాంట్లో పట్టభద్రులుగా, అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు రిక్షా తగ్గకూడదని కాదు, మరి బ్రతుకు తెరువు కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమీ తెలియని చదువు, అంటే వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో 10వ తరగతి లోపాలను కూడా వాళ్ళని కూడా ఓటర్లుగా నమోదు చేయించేసి వాళ్ళు ఓట్లు వేయించుకున్న పరిస్థితి. అంటే అంత చేసినా కూడా చిచ్చుగా ఓడిపోయారు. అంటే అప్పటికే ప్రజల్లో ఆ ప్రభుత్వం మీద, ఈ వాలంటీర్ల మీద ఎంత వ్యతిరేకత ఉందనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారంటే ప్రతి గ్రామంలో కూడా లబ్ధిదారులను బెదిరించేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు ఏదన్నా అంటే ఇల్లు పట్టాలు ఇవ్వటం కావచ్చు, లేకపోతే పింఛన్లు కావచ్చు, వీటికి సంబంధించి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇప్పించుకుంటూ కొంతమందికి బెదిరించి
3,000 రూపాయలు పింఛన్ వస్తా ఉంటే 2,500 2,000 చేతుల్లో పెట్టి మిగిలిన డబ్బులు కొట్టేసిన ఘనత కూడా ఉంది వీళ్ళకి. మరి ఒక మహిళను విశాఖపట్నంలో చంపేయడం కూడా జరిగింది. ఇట్లాంటి ఘోరాలు చాలా కనపడుతున్నాయి వాళ్ళ దృష్టిలో. అందుకనే మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు దీని మీద బాగా వ్యతిరేకతగా ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు విధుల్లో లేకుండా తొలగించడం కూడా జరిగింది. అది ఒకటి అయితే మంచి పరిణామమే. కానీ ఈ వాలంటీర్లని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే సాక్షి దినపత్రిక అంటే ఆయనదే కదా, కాబట్టి ఆ డబ్బులన్నీ వాళ్ళకే వెళ్ళినాయి. అట్లాగే వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. కాకపోతే అది కనుక మంచిగా ఉపయోగించినట్టయితే వాళ్ళని నిజంగానే వయో వృద్ధులు, నడవలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మామూలుగా పింఛన్ డబ్బులు ఇచ్చేసి మిగిలిన ఇంత గతంలో లాగా ఎప్పటి తీసుకున్నట్టుగానే పంచాయతీ కార్యదర్శి దగ్గర ఎక్కడో వాళ్ళు తీసుకున్నట్టయితే ఇలా పర్యవేక్షణ చేసినట్టయితే బాగుండేది. ఆ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు ఏంటి, ఏమేం కావాలి, అది ఎమ్మెల్యే గారి దృష్టికో లేకపోతే జిల్లా కలెక్టర్ గారి దృష్టి దగ్గరకో లేకపోతే మండల రెవెన్యూ ఆఫీసర్ గారి దగ్గరకో అందజేసి వాళ్ళ సమస్యలు తీర్చినట్టయితే బాగుండేది. ఇవి కాకుండా వాళ్ళేమో రాజకీయ ప్రయోజనాలు ఆశించి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. వీళ్ళు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో వస్తుందని చూశారు. ఒక 5-6 నెలలు న్యాయంగానే చేసి ఉండొచ్చు. ఆ తర్వాత పరిస్థితులు అర్థమైపోయి ఇలా తెలివి మీరిపోయి వాళ్ళు చేయాల్సిన పనులని వాళ్ళు చేశారు. సార్, ఈ క్రమంలో చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన వ్యవస్థ ప్రజలకు స్థాపించారని, కాకపోతే కూటమి ప్రభుత్వమే దాన్ని రద్దు చేసిందంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. ఏ రకంగా అద్భుత వ్యవస్థ అంటే ఇదే. వాళ్ళ అవసరాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయటం, వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవటం, ఎన్నికల విధుల్లో కూడా వాళ్ళనే పెట్టాలని ప్రయత్నం కూడా చేశారు. ఎన్నికల సంఘం దానికి వ్యతిరేకించింది. అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వీళ్ళని ఉపయోగించుకోవాలనుకొని ఈ చదువుకున్న పిల్లల్ని, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా, సాంకేతిక విద్య పూర్తి చేసిన వాళ్ళు కూడా దాంట్లో పనిచేశారు. ఎందుకంటే రేపు పొద్దున ప్రభుత్వ ఉద్యోగం అయితే మనకి నెల ఇబ్బంది లేకుండా గడిచిపోయింది అన్న ఉద్దేశంతో. కానీ వాళ్ళు అనుకున్నది వేరు, పాపం ఈ పిల్లలు ఆలోచించింది వేరు. వాళ్ళేం రాజకీయంగా ఆలోచించారు, వీళ్ళేం భవిష్యత్తు గురించి ఆలోచించారు. వీళ్ళ భవిష్యత్తును చిదిమేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2,63,000 మంది వాళ్ళని ఈ రోజు రోడ్డును పడేశాడు. రోడ్డును పడేయడం కాకుండా వాళ్ళ మీద కోపం, జనంలో విపరీతమైన కోపం కూడా ఉంది. కాబట్టి వాళ్ళైతే చాలా ఇబ్బందులే వాళ్ళ పరిస్థితులు కనుక చూసుకుంటా ఉంటే. కాకపోతే వాళ్ళు ఒకరి బుద్ధితో ఆలోచించారు కాబట్టి, రాజకీయ స్వార్థం గురించి ఆలోచించారు కాబట్టి, వాళ్ళ సంస్థలకు లాభాపేక్ష గురించి ఆలోచించారు కాబట్టి ప్రజలు తగిన రీతిగా బుద్ధి చెప్పారనే భావించాలి. సో మరి ఏ రకంగా చూసుకోవచ్చు సార్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను వదలలేదు, వాలంటీర్లను వదలలేదు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వదలలేదు, అసలు ఎవరిని వదలలేదు. ఈయన స్కామ్ లో చూసుకుంటే ఈ అధికారాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు సార్? అందుకే కదమ్మా 150 స్థానాలు వస్తే 11 స్థానాలు పరిమితం చేశారు. నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీకి 175 నియోజకవర్గాలకు సంబంధించి 151 నియోజకవర్గాల్లో విజయం సాధించిన తర్వాత ఒకవేళ పరిపాలన కొంచెం అటు ఇటుగా ఉండా కూడా ఈ స్థాయిలో ఫలితాలు రావడం అంటే మాత్రం ఈ పార్టీ చేసిన దాన్ని ఎంతగా వాళ్ళు వ్యతిరేకించారో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళ మీద ఎంత ద్వేషం లేకపోతే ఆ స్థాయి లేదంటే ఒకవేళ ఏదైనా పొరపాటు, చిన్న పొరపాటు జరిగితే ఒక 10-20 స్థానాలు లేదా 30-40 స్థానాలు తగ్గి 100 స్థానాలు తగ్గకుండా మళ్ళీ వాడికి వచ్చి అధికారంలోకి వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వీళ్ళు వచ్చిన కాడి నుంచి దోచుకోవటం, దాచుకోవటం తప్ప ప్రశ్నించిన వాడిని హింసించటం, కారాగారంలో పెట్టడం, అవసరమైతే చంపేయటం, బెదిరించటం, భయపెట్టడం ఇవన్నీ చేశారు. దానికి ఫలితం అనిపించారనే మనం భావించాలి. ఓకే సార్, నమస్తే.